స్కూల్ పిల్లలు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి వెళ్ళిపోతుంటారు. సమాధి రోడ్డుకు పోయే వెళ్తారు కూడా ఇదేను. స్కూల్ పిల్లలు ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 5 ఏళ్ళుగా ఇదే ఉంది సమస్య. సిమెంట్ రోడ్లు వేసినారు కానీ వాటర్ మటుకు జామ్ అయిపోతూనే ఉన్నాయి. దయచేసి దీనికి ఏదో కారణం చూపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇందులో డైలీ పర్యాటకులు నడిచే ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితి దాదాపుగా ఒక్కసారి వర్షం వస్తే 20 రోజులైనా నీళ్లు బయటికి పోవు. సిమెంట్ రోడ్లు వేసుకున్న అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, 2 సైడ్ల నుంచి మిట్ట చేసి ఇక్కడ నీళ్లు బయటికి వెళ్ళే పరిస్థితిలో లేకుండా చేశారు. అందుకని చిన్నపాటి వర్షం వచ్చినా కూడా దాదాపుగా 20-25 రోజులు నీళ్ళు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. సంబంధిత అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, దీనిపైన స్పందించి వీలైనంత తొందరగా ఈ రోడ్డు వేయిస్తే బాగుంటుందని చెప్పేసి, అంతేకాకుండా ఇక్కడ దోమలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే దాదాపుగా 20-25 రోజులు నీళ్లు ఇట్లే నిలిచిపోవడం వల్ల మురుగుపడి ఇక్కడ ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా తయారవుతున్నాయి. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించాల్సి